రహదారుల అనుసంధానం అన్నింటికంటే ముఖ్యమైనదని, రోడ్లు అభివృద్ధి చెందినప్పుడే పెట్టుబడులు వస్తాయన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. మే 5న తెలంగాణలో 5,416 కోట్ల రూపాయల విలువైన 26 ప్రాజెక్టులకు కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి గడ్కరీ ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేస్తారని కిషన్ రెడ్డి తెలిపారు. ప్రధాని మోదీ నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం రోడ్ల నిర్మాణాన్ని వేగవంతం చేసిందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. గత 10 ఏళ్లుగా తెలుగు రాష్ట్రాల్లో జాతీయ రహదారులను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ 33 జిల్లాల్లో 32 జిల్లాల నుంచి జాతీయ రహదారులు వెళ్తున్నాయని, రోడ్లు అభివృద్ధి చెందినప్పుడే పెట్టుబడులు వస్తాయన్నారు. రహదారుల అనుసంధానం అన్నిటికంటే ముఖ్యమైందని, అందుకే వాజ్పేయి హయాంలో ఎన్డీఏ ప్రభుత్వం స్వర్ణ చతుర్భుజి పథకాన్ని అమల్లోకి తెచ్చిందన్నారు. తెలంగాణలో వేల కోట్లతో వందల కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం జరుగుతోందని, తెలంగాణకు సంబంధించిన 5 ప్రధాన కారిడార్ల నిర్మాణానికి 1,00,000 కోట్లు ఖర్చవుతుంది అన్నారు. ఈ నెల 5న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలంగాణలో 5,416 కోట్ల రూపాయల విలువైన 26 ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన కార్యక్రమాలు చేయనున్నారని కిషన్ రెడ్డి తెలిపారు. నితిన్ గడ్కరీ గారు కొన్ని నూతన ప్రాజెక్టులకు భూమి పూజ చేయడానికి మొత్తము 26 ప్రాజెక్టుల పనులకు సంబంధించి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు ఈరోజు 5వ తేదీన తెలంగాణ రాష్ట్రంలో జరగనున్నాయి.